హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు అరబిక్ ఫుడ్ చికెన్ మజ్బూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నూనెలో కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి. అల్లం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఉడికినప్పుడు చికెన్ స్మెల్ లేకుండా ఉంటుంది. కొంచెం బిర్యానీ ఆకు, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. 2 వెండి నిమ్మకాయలు. ఇవన్నీ బాగా వేపుకొని చికెన్ కూడా ఇందులోనే వేసి వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఇప్పుడు 2 క్యూబ్స్ మ్యాగీ వేసుకున్నాము. అప్పుడు మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఇందులో స్టీమ్ చేసుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకున్నాము. కొంచెం చికెన్ మసాలా, మద్రాస్ కర్రీ పౌడర్, ఇది 1 స్పూన్ వేసుకున్నాం. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం, బ్లాక్ పెప్పర్, తగినంత ఉప్పు వేసి ఉడికించుకున్నాం. తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకున్నాం. మనం ఉడికించుకున్న కోళ్ళు తీసి సపరేట్ చేసుకొని ఈ వాటర్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇందులో మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బిర్యానీ లాగా ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టుకున్న రైస్ని ఇలా వాటర్లో యాడ్ చేసుకుందాం. ఇలా నీళ్ళు వేసినప్పుడు మీకు ఉప్పు తక్కువ ఉన్నా తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు అయి చూసుకొని, ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలో ఉన్నా చెక్ చేసుకొని ఇందులోని ఇప్పుడు వేసుకుంటే మనకు అన్నాన్ని కూడా పడుతుంది. ఇది అరబిక్ ఫుడ్ మజ్బూస్ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చికెన్కి కొంచెం మనం గరం మసాలా అన్నీ వేసి ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, మిరియాల పొడి, కోళ్ళు మజ్బూస్ ఇలాగ వేసుకోవాలి. కోళ్ళు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అన్నంలో పైన పెట్టేసుకోవాలి. అన్నం మీద ఆ రకంగా పెట్టుకోవాలి. సరేనా? పెట్టుకుని ఇలా మనం కోయిలు పెట్టుకోవాలి.